సో ప్రజలపైన అభిమానమైన ప్రేమైన ఉన్నటువంటి సేవ చేసేందుకు ముందుకు వస్తారు. సో అలాంటి వారే రాజకీయాల్లో ఉంటారు. కానీ దానికి సంబంధించినటువంటి భాష్యాన్ని కూడా ప్రస్తుతం మార్చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అధికారం ఉంటే ఒకలా, అధికారం లేకపోతే ఇంకోలా వ్యవహరించడం అనేది నాయకులకు రివాజుగా మారుతున్న పరిస్థితి. అందులో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి వ్యవహారం చూస్తే దీనికి ఖచ్చితంగా సూట్ అవుతుంది. ఎందుకంటే రాజకీయ పార్టీల మధ్య, నాయకుల మధ్య వైరుధ్యాలు, విభేదాలు ఉండడం సహజం. కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వచ్చినప్పుడు లేదా ప్రజలకు సంబంధించిన అంశంకి వచ్చినప్పుడు వీటన్నిటితో సంబంధం లేకుండా ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి ప్రాథమికమైనటువంటి సూత్రాన్ని, బాధ్యతను విస్మరించడం అనేది అది రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మంచిది కాదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సో ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడితే 2 సార్లు ఫుల్ బడ్జెట్ కూడా తీసుకొచ్చింది. సో ప్రస్తుతం బడ్జెట్ సంబంధించి ప్రవేశపెట్టిన దానిపైన సమావేశాలు జరుగుతున్నాయి, చర్చలు జరపాలి, బడ్జెట్ కేటాయింపులు సంబంధించినటువంటి వ్యవహారం పైన చర్చ ఉండాలి. సో వీటిపైన ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించట్లేదు. మన ప్రతిసారి లాగానే గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఉభయ సభలకు వైఎస్ఆర్సీపీ హాజరు కావడం, తర్వాత నుంచి శాసనసభకు ఎవరు కూడా 11 మంది శాసనసభ్యులు ఆ పార్టీ నుంచి గెలుచుంటే ఒక్కరు కూడా హాజరు కానటువంటి పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోంది. అదే శాసనసభ మాత్రం వారికి వద్దు, మండలి మాత్రం అయితే మాత్రం వారికి ముద్దుగా కనిపిస్తుంది. ఎందుకంటే మండలిలో వారికి కొంత బలం ఉంది కాబట్టి. సో మండలికి వచ్చి అక్కడ మాత్రమే ఏ అంశాన్నైనా లేకపోతే వారు అనుకున్నటువంటి ఇష్యూని అక్కడ దాన్ని ఒక అంశంగా తీసుకొచ్చి దాన్ని ఒక ఇష్యూ చేసి అక్కడ కూడా సభకు సంబంధించిన విషయం పైన ముందుకు సాగకుండా వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్స్లో కూడా అక్కడ స్పీకర్ని మొత్తం చుట్టుముట్టి అక్కడ సభ ముందుకు కదిలేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఏదో కొన్ని నిమిషాల పాటు కాదు, గంటల కొద్దీ శాసన మండలిలో నిన్న సాగింది. ఎందుకంటే లడ్డూ సంబంధించినటువంటి అంశం పైన చర్చించాలనేది వారు పట్టుబట్టింది. సో దాన్ని స్పీకర్ తోసిపుచ్చారు. సరే, వారు ప్లకార్డులో నిరసనలో వారు చేయాలనుకున్నారు, చేశాక మండలి సజావుగా సాగించేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇప్పటికీ కూడా, ఇవాళకి కూడా, ఈరోజు కూడా ఇదే వ్యూహంలో మండలికి రావాలి అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి మండలి సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇక్కడ ఖచ్చితంగా మండలిలోనైనా శాసనసభలోనైనా సమస్యలపైన చర్చించాలి. లేదా ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో కేటాయింపుల విషయం పైన ఏ రకంగా చేసింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధి కావచ్చు, ప్రజల ఆకాంక్షలకు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు నెరవేర్చే దిశగా ఈ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయా లేదా అనేటువంటి అంశం పైన కూలంకషంగా చర్చించి దానికి సూచనలు చేస్తే, లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి అంశాలపైన నిలదీయడం, ఇలాంటివన్నీ చేసే అవకాశం ఉంది. సో 11 మంది సభ్యులు ఉన్నారా, ఒక్కరున్నారా అని కాదు. మనము ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఎక్కడైనా కూడా ఒక్క పార్టీకి సంబంధించి ఒక సభ్యుడు ఉన్న చోట కూడా వెళ్ళి ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే తప్ప 11 మంది అనేది మరొకటి కాదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మండలికి వెళ్ళి మండలిలో ఈ హడావుడి చేసేటువంటి పరిస్థితి నుంచి అసెంబ్లీ సమావేశాలకు కూడా వచ్చి ఇదే రకంగా మీరు వాయిదా తీర్మానాలు ఇవ్వచ్చు, లేదా క్వశ్చన్స్ రైజ్ చేయొచ్చు, చర్చకు పట్టుబట్టచ్చు. సో అట్లాంటివి మాత్రం చేయనటువంటి పరిస్థితి. ఎందుకు ఇలాంటి రివర్స్ పాలిటిక్స్? ఇప్పటికీ కూడా ఎందుకు ఈ రకమైనటువంటి గేమ్? సో లడ్డు విషయం పైనే చూసినప్పుడు సో మొత్తం ఒక కెమికల్స్తో కూడుకున్నటువంటి కల్తీ సంబంధించినటువంటి అది నెయ్యి అని సిబిఐ వేసినటువంటి సిట్టు తేల్చింది. దీని విషయంలో సుబ్బారెడ్డి కూడా అప్పట్లో చైర్మన్, ఆయన మాట్లాడుతూనే సో వారు చెప్పింది కలవలేదు కానీ మిగిలిందంతా కల్తీ అనేటువంటి విషయాన్ని అంగీకరించే విధంగా వారే మాట్లాడారు. సో ఇప్పుడు ఈ విషయం పైన డైవర్ట్ చేయడమో, లేకపోతే దీన్ని ఇప్పుడు సప్లై చేస్తున్నటువంటి నందికి సంబంధించినటువంటి అంశం పైన కావచ్చు, మిగిలినటువంటి సప్లై చేస్తున్నటువంటి సంస్థలను తెరపైకి తీసుకొచ్చి ఓవరాల్ ఎపిసోడ్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లేదా నిజంగా దీనికి సంబంధించినటువంటి చర్చ చేయాలి అనేటువంటి చిత్తశుద్ధి ఉంటే సో అదే శాసనసభకు వచ్చి కూడా ఈ విషయాన్ని అక్కడ ప్రస్తావించి కూడా ఎందుకు చేయట్లేదు? సో నెయ్యి ధర సంబంధించి కావచ్చు, లేదా టెండర్ల సంబంధించినటువంటి విషయంలో ఎవరికి కేటాయించారు, ఎవరికి లేకపోతే దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది, ఏ అనుమానాలున్నా అక్కడికి వచ్చి కూడా మాట్లాడచ్చు. అంతే తప్ప తమ పైన వచ్చినటువంటి ఆరోపణలు లేదా నెయ్యి సంబంధించినటువంటి అంశం పైన ఇది
శ్రీవారి ఆ దేవదేవునికి సంబంధించినటువంటి భక్తుల మనోభావాలతో ప్రజలకు మనోభావాలతో సంబంధించినటువంటి అంశం. సో ఈ విషయంలో ఇప్పటికే ప్రజల్లో కానీ భక్తుల్లో కానీ ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారనే దానిపైన ఒక అవగాహన వచ్చింది. సో లీగల్గా కేసులు అనేటివి ప్రస్తుతం దీన్ని సిట్ విచారించింది, దీంట్లో మొత్తం కూడా కోర్టుకు చేరింది. సో కోర్టులో అన్ని విషయాలు తేలబోతున్నాయి. ఏం కలిసింది, ఏం కలిపారు, దీంట్లో ఏమేం జరిగింది, ఇంకా లోతుల్లోకి వెళ్తే ఎవరెవరి చేతులకు డబ్బులు మారాయి, ఇవన్నీ కూడా అప్పన్నకు సంబంధించినటువంటి వచ్చే జీతం ఎంత, ఆయన ఆర్థిక స్థితి ఏంటి, ఆయన అకౌంట్లకు లేకపోతే ఆయన సంబంధించినటువంటి లావాదేవీలు ఏంటి, ఈ వ్యవహారాలన్నీ తెరపైకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరేం చేశారనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఈ లోపే దీన్ని పూర్తిగా డైవర్ట్ చేయాలనుకోవడం, లేకపోతే దీన్ని అడ్డం పెట్టుకొని మిగిలినటువంటి అంశాలను పూర్తి స్థాయిలో చర్చకు లేకుండా చేయాల్సి అనుకుంటే కూడా అది కుదరని పరిస్థితి. ఎందుకంటే ఈ విషయంలో ఇప్పటికే ప్రజల్లో కావచ్చు, శ్రీవారి భక్తుల్లో కావచ్చు, వైఎస్ఆర్సీపీ సంబంధించిన దానిపైన, అప్పటి ప్రభుత్వం పైన, అప్పటి పాలకుల పైన ఖచ్చితంగా ఈ అంశంలో తప్పు చేశారనేటువంటి భావనలో ఉన్నారు. సో దీని నుంచి ఇలాంటి చర్యలు కాదు, వాస్తవంగా సభకొచ్చి లేదా వచ్చిన రిపోర్ట్ పైన, రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశాలపైన సమాధానాలు అడగచ్చు, లేకపోతే అక్కడ చర్చించవచ్చు. సో అది వదిలేసి మండలి సంబంధించింది కూడా ఇప్పటికే శాసనసభ వన్ సైడ్ కూటమి సంబంధించినటువంటి సభ్యులే ప్రతిపక్షం, అధికార పక్షం పోషించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో మండలిలో కూడా ఈ రకంగా చేయడం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? సో బడ్జెట్ సంబంధించినటువంటి కేటాయింపులు కానీ, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలపైన కానీ ఇవన్నీ చర్చించకుండా, వీటన్నిటిపైన ప్రశ్నించకుండా కేవలం ప్రెస్ మీట్లకో పరిమితం అవడము, లేకపోతే ప్రకటనలకే పరిమితమైతే ప్రజలకు సంబంధించినటువంటిది ఖచ్చితంగా ప్రజలైతే దీన్ని స్వాగతించరు. సో అది పార్టీలకు కానీ రాజకీయ నాయకులు కూడా ఇలా చేయాల్సినటువంటి వ్యవహారం కానే కాదు. సో మనం చూస్తున్నాం. సో ఇవాళ కూడా మండలిలో ఏం జరగబోతుంది? సో అసలు వాస్తవానికి బడ్జెట్ సంబంధించినటువంటి చర్చలపైన ఎందుకు అసలు వైఎస్ఆర్సీపీ హాజరు కావట్లేదు? సో లడ్డూ సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చి అసలు ఓవరాల్గా ఎపిసోడ్ని ఏం చేయదలుచుకున్నారు? వీటన్నిటిపైన కూడా మనం శాసనసభ సమావేశాలకు ఇక వైసీపీ శాశ్వతంగా హాజరు కాకూడదు అనుకుంటుందా? శాసనసభకి మండలిలో జరుగుతున్నటువంటి రచ్చ ఏంటి? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? సో లడ్డూ అంశంలో ఆడుతున్నటువంటి రివర్స్ పాలిటిక్స్ ఎలా సాగుతోంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, శాసనసభ్యులు కూన రవికుమార్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అట్లనే జనసేన పార్టీ సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు గాది వెంకటేశ్వరరావు గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. ప్రముఖ అనలిస్టు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ సార్. రవికుమార్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సో ప్రస్తుతం అసలు సభకు సంబంధించి హాజరు విధానాన్ని మార్చారు. ఇట్లయినా సభకు ఏమైనా వస్తారేమో, కేవలం సంతకాలు పెట్టేసి వెళ్ళేటువంటి ప్రక్రియ ద్వారా, లేదా ఆ రకమైనటువంటి వ్యూహంతో వెళ్తున్నటువంటి వారికి చెక్ పెట్టాలని. అయినప్పటికీ కూడా శాసనసభకి హాజరు కానటువంటి పరిస్థితి. శాసనసభలో ముఖ్యంగా బడ్జెట్ సంబంధించి ఇది మూడోసారి బడ్జెట్ పెట్టారు. దాదాపు 3.32 లక్షల కోట్ల బడ్జెట్కి సంబంధించి, కేటాయింపులకు సంబంధించి ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. ఇది ఒక పార్టీకో లేదా కూటమికి సంబంధించినటువంటి పార్టీలకో సంబంధించినటువంటి అంశం కాదు కదా, రాష్ట్రానికి సంబంధించిన అంశం. దీనిపైన చర్చకు రావచ్చు. అసలు ఎందుకు రావట్లేదు? ఇక పూర్తిగా రాకూడదు అనేటువంటి ఆలోచనతోనే వ్యవహరిస్తున్నారు అనుకోవాలా? ఏంటి అసలు? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, అట్లానే ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. వైసీపీ తీరు, జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఆయన తత్వమే చాలా డిఫరెంట్గా ఉంటుంది. శాసనసభకు ఎన్నికైన తర్వాత నిన్న కూడా నేను సభలో చెప్పాను, ఈ దేశంలో అనేక జాతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. జాతీయ పార్టీలు కూడా జాతీయ స్థాయిలో ఒక్కొక్కసారి అధికారంలోకి వచ్చాయి, ఇంకొకసారి ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పరిస్థితుల్లో కూడా ఉండేవి. అలాగే ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ పరిస్థితులు ఉన్నాయి. మరి అటువంటి జాతీయ పార్టీలు కానీ లేదు ప్రాంతీయ పార్టీలో కూడా అధికారంలోకి వచ్చాయి, ప్రతిపక్ష హోదా రానటువంటి పరిస్థితులు కూడా తీర్పులు వచ్చాయి. ఇది ప్రజాస్వామ్యం తీర్పు, ప్రజల తీర్పు ద్వారానే వస్తుంది తప్ప ఇదేదో స్పీకర్ గారో లేకపోతే అక్కడ ఉన్న శాసనసభ ఇచ్చేటటువంటి అధికారం కాదది. ప్రజల తీర్పు, ఎవరికైతే మ్యాండేట్ వస్తుందో వాళ్ళు ముఖ్యమంత్రి స్థానంలో, అధికార పార్టీ స్థానంలో ఉంటారు. ఎవరికైతే మ్యాండేట్ రాదో వాళ్ళు ప్రతిపక్ష హోదా స్థానంలో ఉంటారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడానికి అనర్హుడని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి ఎందుకు భావించారు కాబట్టి ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు.
ఆ తీర్పుని శిరసావించాలి. తీర్పుని మనం ఎన్నికలు అవ్వగానే ప్రజా తీర్పుని మేము గౌరవిస్తాం, ప్రజా తీర్పుని శిరసావిస్తాం అంటే దాని అర్థం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం పనిచేయడం. అంతేగాని ప్రజలు ఇవ్వనటువంటి అధికారాన్ని, ప్రజలు ఇవ్వనటువంటి తీర్పుని, ప్రజాస్వామ్యంలో అధికారం అనేది ఎవరో ఇచ్చే గవర్నర్ గారో రాష్ట్రపతి గారో గట్టి ఇవ్వరు. ప్రజా తీర్పు ద్వారానే ప్రజల తాలూకా చేసేటటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి మ్యాండేట్ ద్వారానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడాను నాకు మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభలో ఆయన మాట్లాడాడు. ఈరోజు కూడా శాసనసభలో రికార్డ్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చాయి, నేను ఒక 5 మందిని కానీ తీసేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పి ఆయనే స్వయంగా మాట్లాడాడు, శాసనసభలో మాట్లాడాడు. దేర్ ఇస్ రికార్డ్. మరి ఆయన ఆ రోజు మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాడు? ఏ రకంగా అది ప్రజాస్వామ్యంగా మాట్లాడా, ప్రజాస్వామ్యతంగా మాట్లాడాడు? దానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అందుకని ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక సీట్ వచ్చినటువంటి 1980లో వాజ్పేయి గారు, అద్వానీ గారు భారతదేశ పార్లమెంట్లో ఇద్దరే గెలిచారు. ఆ రోజు వాళ్ళిద్దరూ ఆ రోజు పార్లమెంట్కి హాజరు కాలేదా? ప్రజా సమస్యల మీద పోరాడలేదా? లేదా ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 1994లో కేవలం 23 సీట్లకే పరిమితమైంది. ఆ రోజు ప్రతిపక్ష హోదా కూడా రాలా. పి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పోరాడలేదా? ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి పోరాడలేదా? ఒక ప్రతిపక్ష పార్టీగా ఉండి పోరాడలేదా? పి జనార్దన్ రెడ్డి కన్నా ఏమైనా 4 సార్లు పుట్టాడా జగన్మోహన్ రెడ్డి? అంటే ప్రజాస్వామ్యాన్ని నేను గౌరవించడానికి నీకెవడిచ్చాడా హక్కు? అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీని అసలు రద్దు చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒక కల్తీ పార్టీ. ఎందుకంటే ఎవడో పెట్టినటువంటి పార్టీని కొనుక్కున్నటువంటి పార్టీ. అతనికి ఏమి ఇనేరెంట్గా వారసత్వంగా వచ్చినటువంటి లక్షణాలు దానికి ఏమి ఉండదు. ఈరోజు ఒక పార్టీని కానీ ఒక కార్యక్రమాన్ని కానీ మనం స్థాపించేటప్పుడు తప్పనిసరిగా దాని యందు ఒక అపేక్ష ఉంటుంది, ఒక అభిమానం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించలేదు. ఆయన ఎవడో శివశంకర్ అని ఎవడో స్థాపిస్తే ఆయన దగ్గర కొనుక్కున్నటువంటి పార్టీ అది. ఈ కల్తీ పార్టీలో వచ్చినటువంటి వాళ్ళు ఈ రకంగానే ఆలోచిస్తూ ఉంటారు. ఆయన శాసనసభకు వచ్చేటప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అదేనా బిచ్చమా ఆయన అడుక్కుంటే వేసేదానికి? ప్రజల తీర్పు ద్వారానే ప్రతిపక్ష హోదా అయినా అధికార పార్టీ హోదా అయినా ప్రజల తీర్పు ద్వారానే వస్తుంది. దర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఇది ప్రజాస్వామ్యంలో మన డెమోక్రసీ సిస్టంలో ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. అంతేగాని స్పీకర్ గారు గుర్తించడానికి స్పీకర్ గారికి ఏమో అధికారం లేదు. ఈరోజు ఇందాక మీరు చెప్పినట్టుగా శాసనసభ్యుల హాజరు అనేటటువంటిది ఈరోజు మాన్యువల్ పోయి ఈరోజు మనం టెక్నాలజీ యుగంలోకి వచ్చాం. టెక్నాలజీని ప్రతి దాంట్లో కూడా అనుసంధానం చేస్తున్నాం. ఈ ఫైలింగ్ అంటున్నాం, ఈ గవర్నెన్స్ అంటున్నాం, వాట్సాప్ గవర్నెన్స్ అంటున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా శాసనసభలో ఇంకా మాన్యువల్గానే కాకుండా ఈరోజు మనం సాంకేతికతను జోడించి ఈరోజు అటెండెన్స్ కావచ్చు, లేకపోతే ఈరోజు మేము సభలో చర్చించేటటువంటి విషయాల్ని రికార్డింగ్ కావచ్చు, ఈరోజు ఇవన్నీ కూడాను టెక్నాలజీ ద్వారా అనుసంధానం చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే టెక్నాలజీ వినియోగం అంతా కూడా ప్రజలకి అందుబాటులోకి ఉంచడం. ఈరోజు మాన్యువల్లో ఉందనుకోండి, సపోజ్ ప్రజలు ఉన్నారు, ఈరోజు ఎవరు వచ్చారు ఎవరు రాలేదంటే ఈరోజు నాకు తెలుసుకోవాలని ప్రజలు నేను ఓటేసినటువంటి శాసనసభ్యుడు శాసనసభకు వెళ్తున్నాడా లేదా, ప్రజా సమస్యల మీద పాల్గొంటున్నాడా లేదా, ప్రజా చర్చల మీద పాల్గొంటున్నాడా లేదా అని ఆ ప్రజలు కోరుకునే హక్కు ప్రజలకు ఉంది. వాళ్ళు కోరుకునేటప్పటికి టెక్నాలజీ అనుసంధానం చేస్తే ఎప్పటికప్పుడు లైవ్ కనబడతా ఉంటుంది. ఇది దానికోసమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో గౌరవ స్పీకర్ గారు ఏఐ ఆధారిత టెక్నాలజీని ఏర్పాటు చేసి ఈరోజు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఈరోజు మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఉద్యోగస్తులందరికీ మనం ఏది అమలు చేస్తున్నాం, ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు మీరు వెళ్ళి మా ఫేషియల్ రికగ్నిషన్ వేయాలి లేదా తంబు వేయాలని చెప్పి మనం పెట్టాం. ఈరోజు ఏదైతే అధికార యంత్రాంగానికి పెట్టామో అదే సిస్టమ్ని ఈరోజు శాసన వ్యవస్థలో శాసనసభలో కూడా అమలు చేస్తుంటాం. ఈరోజు టెక్నాలజీ అనుసంధానం దేనికోసం అంటే ప్రజలకి మెరుగైనటువంటి ఫలితాలు రావడం కోసం. అవును. సో అక్కడ కూటమి సంబంధించిన పార్టీలే అధికార పక్షం ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితి వస్తుంది. వెంకటేశ్వరరావు గారు ఏంటి అసలు ఇంకా ఈ రకమైనటువంటి వ్యవహారం? ఇప్పుడు ఇంపార్టెంట్ బడ్జెట్, సో రాష్ట్రంలో అనేక అంశాలు సంబంధించినటువంటి చర్చలు జరగాలి, కేటాయింపుల మీద చర్చలు జరగాలి. ఇవన్నీ సహజంగా సమావేశాలు జరిగేటప్పుడు ప్రజలందరూ కూడా భావిస్తారు అట్లాంటి వాతావరణం ఉండాలని చెప్పి. కానీ ఆ పరిస్థితి కనిపించట్లా. కానీ మండలంలో మాత్రం భిన్నమైనటువంటి పరిస్థితి. ఏంటి అసలు ఈ డ్యూయల్ రోల్?
అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు ఇంపార్టెంట్ అనేది ఎవరికి ఇంపార్టెంట్? ప్రజాస్వామ్యంలో ప్రజాతంగా ఉండే వాళ్ళకి, మేము రాజకీయ నాయకులు ప్రజల కోసం వచ్చాం అనుకున్న వాళ్ళకి ఇంపార్టెంట్ అండి. ఒక రాజకీయ పార్టీగా ఇప్పుడు రవికుమార్ గారు చెప్పినట్టు పార్టీనే వాళ్ళది కాదు. సరే, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు పార్టీ పెట్టారు, ఎందుకు అనేది ప్రజలందరూ కూడా అర్థమైపోయింది 5 years లోనే. సో అలాంటప్పుడు వాళ్ళ నుంచి మనం ఎట్లా పాజిటివ్ గా ఉంటుందని చెప్పేసి మనం ఆలోచించాలి. వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాయన్ని మనం అనుకుంటున్నాం, బట్ వాళ్ళకి ఎందుకు ఉంటుంది, వాళ్ళకి అలాంటి ఆలోచన ధోరణి ఉన్నటువంటి వాళ్ళు కాదు అనేది మనకు అర్థమైన తర్వాత దాని గురించి మనం చర్చ కూడా అనవసరం అసలు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందేంటి? అధికారం కావాలి. దేనికి అధికారం? రాష్ట్ర సంపదను దోసుకోవడానికి, లేదా నచ్చనాల మీద కేసులు పెట్టి లోపలేయడానికి. అంతకుమించి వాళ్ళు ఏం చేశారు గతంలో? గత 5 సంవత్సరాల్లో ఏ రోజన్నా కానీ శాసనసభలో సరే వాళ్లే ఎక్కువ ఉన్నారు. ఏం చేశారు? ఏ చట్టాలు చేశారు ప్రజల కోసం, మంచి కోసం? ఏ నిర్ణయాలు తీసుకున్నారు? అసలు వాళ్ళకి ఇదంతా కూడా అప్రస్తుతం కదా. వాళ్ళకి ఒక శాసనసభ ఉంటుంది, మేము ఎమ్మెల్యే గెలిచాము, శాసనసభకి వెళ్ళాలి, అక్కడ చర్చించాలి, చట్టాలు చేయాలి, ప్రజలకు ఉపయోగపడే చేయాలి, మంచి పని చేయాలి అనే ఆలోచన వాళ్ళలో ఎవరికి ఉంది కాక? తెలిస్తే బూతులు, లేకపోతే గతంలో అంతా ఏముంది, ఒకడేమో బుర్రకథ చెప్పాడు, ఒకడైనా అరికథ చెప్పాడు, ఒకళ్ళ పాటలు పాడారు, ఒకళ్ళని దిల్సేలు పాడారు. ఈ కదా జరిగిందంతా. ఏనాడైనా కానీ అసెంబ్లీలో ప్రజల కోసం చర్చ జరిగిందా? ఏ ఒక్క ఇష్యూ మీద జరిగింది చెప్పాలంటే రికార్డులు ఉంటాయి కదా. సో అలాంటి బ్యాచ్ గురించి వాళ్ళు మనం ఏదో ఆలోచించడం ఏదో చెప్పినట్టుగా ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మాకు ప్రతిపక్ష హోదా అసలు ఎంతకాలం ఇది? 2 సంవత్సరాలు అయిపోతుంది దగ్గర దగ్గర. ఇప్పుడు సామెత చెప్పినట్టుగా ఎవడో ఆడలేక మధ్యలో జరగనట్టుగా ఆడలేని వాళ్ళు ఏం చేస్తారు? ఏదో తొండి పెట్టుకుంటారు, అక్కడికి వచ్చి ఏం మాట్లాడాలో తెలియక. అలాంటి తొండి తప్పితే ఇది ఇంకేముంది? నథింగ్ బట్ తొండే ఇది. కాకపోతే నాకు నవ్వు వస్తుంది ఏంటంటే, మాట్లాడితే జగనన్న సింహం సింగిల్ గా వస్తుంది, మీరే గ్రూపులుగా వస్తారు, రకరకాలుగా మాట్లాడారు ఒకళ్ళు గతంలో. సోషల్ మీడియా మాట్లాడారు సింగిల్ గా వస్తుంది సింహం, సింగిల్ గా వస్తుంది సింహం. మన పాప సింగిల్ సింహానికి ఎందుకు భయం వస్తుంది? సింహం కాదు వాళ్ళు చెప్పినట్టుగా అనుకుందాం కాసేపు. వాళ్ళు కూడా తెలుసుకోవాలి. వాళ్ళు కూడా మరి సింహం 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 సింగిల్ సింగిల్ అన్నవాళ్ళు వీళ్ళు ఏమైపోయింది? ఇలా ఎందుకు భయపడుతున్నారు వచ్చి కూర్చోడానికి? శాసన మండలిలో మీరు అన్నట్టుగా ఇప్పుడు బ్యాచ్ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అసెంబ్లీలో 11 మందితో కూడా రావడానికి భయపడుతున్నారంటే ఒకటే కాదు కదా, 11 ఇంకా నీకు తోడు 10 మంది ఉన్నారు కదా, 10 మందిని తీసుకుని రావడానికి కూడా భయపడుతున్నాడు. మరి ఎట్లా సింగిల్ సింహం ఇది? ఒకసారి వైసీపీ లీడర్లను సమాధానం చెప్పాలి దీనికి కూడా. సింగిల్ సింహం అన్నవాళ్ళు వాళ్ళు ఎందుకని భయపడుతున్నాడు అసెంబ్లీకి రావడానికి? అక్కడ ప్రతిపక్షం హోదా లీగల్ గా ఇవ్వడానికి కుదరదని చెప్పేసి దాన్ని సాకెందుకు చూపిస్తున్నారు అంటే వీళ్ళకి నథింగ్ నోస్ అండి. ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు సార్? వాళ్ళు చెప్తారులే కానీ ఎందుకు సింగిల్ గా రావట్లేదని. అయితే భయపడే అతనికి ఏం తెలుసు? ఏమొచ్చి మాట్లాడతాడు? ఏమొస్తాడు? ధైర్యం చేయలేకే ఏ ఇష్యూ మీద కూడా నోరెత్తి మాట్లాడేటటువంటి పరిజ్ఞానం కూడా లేని వ్యక్తి అయినా దేని గురించి మాట్లాడతాడు? ఏ ఇష్యూ గురించి మాట్లాడు? మీరు అన్నాడు బడ్జెట్ లో ఏం మాట్లాడతాడా? బడ్జెట్ లో ఏ ఇష్యూ తీసుకుని మాట్లాడగలుగుతాడు? ఇంత కేటాయింపులు వచ్చినానో, లేదంటే అన్యాయం జరిగిందనో, లేదా న్యాయం జరిగిందనో, ఇంకోటి చెప్పాలంటే దాని మీద ఒక అవగాహన ఉండాలి కదా. ఏం అవగాహన ఉందని మాట్లాడతాడు వచ్చి? ఇప్పుడు వెనక ఈపు కనిపిస్తుంది కదా, వెనక మీరు చేసిన దుర్మార్గాలన్నీ ఖచ్చితంగా అది కూడా వస్తుంది కదా, చర్చకు వస్తుంది కదా. సో ఏమి మాట్లాడలేక, ఏమి చెయ్యలేక ఈ తొండాట ఆడుకుంటే అక్కడ కూర్చుని, అక్కడే కొంతమంది ఉన్నారని పాపం వాళ్ళు పోపత బాధలు వాళ్ళు అక్కడ పోతున్నారు. కొన్ని వాళ్ళైనా సరే ఏముంటుంది సార్, ఒకవేళ అలాంటి చర్చ వచ్చినా 2-3 సమావేశాల్లో వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్ గా 2 years తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద చర్చించవచ్చు కదా, చర్చించాలనుకుంటే. ఎన్ని లేవు జరుగుతున్న పరిణామాలంటే మీకు తెలిస్తే కదా, ఏం తెలుస్తుంది ఇక్కడ? వీళ్ళందరూ కూడా మీ పని అంటే ఎప్పుడు చూసినా కానీ నా మీద ఏం కేసు వస్తుందో, నా మీద ఎప్పుడు మళ్ళీ సిట్లో నన్ను కూడా ముద్దగా జరుగుతారా భయపడి ఎవరికైనా దాక్కుని తిరుగుతారు కదా. సంపాదించుకున్న డబ్బులంతా కూడా దాచుకునే పరిస్థితులు ఉన్నారు కదా వీళ్ళంతా కూడా. ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంగా రోడ్డు మీదకి వచ్చి ఉన్నారా? ఎస్ రైట్ చెప్తున్నా. జనసేనగా గతంలో మేము ఏమీ లేకపోయినా సరే రోడ్డు మీద ఉన్నాం. మేము గత 5 సంవత్సరాలు వీళ్ళు పెడుతున్న హింసలు కూడా భరించి రోడ్డు మీద ఉన్నాం, కేసులు పెట్టించుకున్నాం. ప్రతి సాట కూడా వాళ్ళు ఎక్కడ దుర్మార్గాలు చేస్తున్నారో ఆ దుర్మార్గం మీద పోరాడారు రాష్ట్ర వ్యాప్తంగా. ఏమైపోయింది మీకు? మరి ఎప్పుడు వచ్చారు ఈ 2 సంవత్సరాల్లో? ఇప్పుడు దగ్గర ఇంకా 2-3 నెలలు అయితే 2 సంవత్సరాలు అయిపోద్ది. ఏదైనా ఒక ప్రజా సమస్య అంటే అఫ్కోర్స్ సమస్యలు లేకుండా మేమే చేస్తున్నాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా 2 పాత్రలు మేమే పోషిస్తున్నాం.
ఎక్కడైనా ఇబ్బంది జరిగితే మేమేం జరుగుతున్నాం, మా నాయకులు చెప్తున్నాం, సరి చేస్తున్నాం. వాళ్ళకి వచ్చేటటువంటి అవకాశం కూడా మేము ఇవ్వట్లా. కానీ ఒక రాజకీయ పార్టీగా మీరు అన్నట్టుగా ఎక్కడో చూడండి ఇష్యూలు రావచ్చు కదా, ఏదో బాధ్యత issue ఉండాలి కదా సార్ ప్రజలు. రావడానికి కదా, రావడానికి అయినా కానీ రావాలి కదా. ఎక్కడొచ్చారు? అవును. అదే అసలు రోజు పొద్దున్న లేసి దండం పెట్టుకుంటారు సార్. ఇవాళ నన్ను సిట్టోళ్ళు పిలవకుంటే, నా పేరు లేకుండా ఉంటే దేవుడా నీకు మొక్కుంటారని చెప్పేసి ఈ రకంగా తయారైపోయింది వాళ్ళ పరిస్థితి. ఉన్నటువంటి సోదరులు పెద్ద పెద్ద నాయకులందరూ కూడా రైట్ అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి దీని మీద ఏముంటుంది, అవగాహన ఉంటుంది. Right. వాళ్ళకి శాసనసభ ఎందుకు? రైట్ చర్చిద్దాం సార్ మనం ఈ లడ్డు ఎపిసోడ్ శాసన మండలిలో జరుగుతున్న పరిణామాలు కూడా. ఈ లోపల అడిసిమల్ గారు ఏంటి అసలు ఈ శాసనసభలో ఒకలా శాసన మండలిలో ఇంకోలా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి పరిణామాలు మనం చూస్తున్నాం. సో అక్కడైనా సభ ముందుకు జరుగుతుందంటే అక్కడ జరగనీయకుండా నిన్న జరుగుతున్నటువంటి పరిణామం చూసాం. ఇవాళ కూడా అదే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలు ఏంటి అసలు ఇది అసలు వ్యూహమా లేకపోతే ఇంకోట ఏంటి అసలు ఇది? అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఓన్ రవికుమార్ గారికి, గాది వెంకటేశ్వర గారికి, మీకు ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం. మీరు అనుకున్నట్టుగా లేకపోతే మనం అందరం అనుకున్నట్టుగా అది ఏం వ్యూహం కాదండి. ఏ వ్యూహం లేకపోవడమే వ్యూహం కింద మనం గమనించాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే చాలా అయోమయంగా ఉందండి వర్తమానం అంతా. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే భవిష్యత్తు శూన్యం అనేటువంటిది అర్థమైన తర్వాత వర్తమానంలో అయోమయంగా వ్యవహరిస్తూ ఉంటారు. అది సహజంగా జరిగేది ఎవరికైనా. ఇక్కడ అసెంబ్లీకి ఇందాక రవికుమార్ గారు కానీ మన వెంకటేశ్వర గారు కానీ మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బాధ్యత, ఒక రాష్ట్రంలో పార్టీకి అధ్యక్షుడు, గత 5 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన ఒక ఎమ్మెల్యేగా పరిమితమయ్యి 10 మంది జతలో ప్రజలు తీర్పిచ్చారు. ఖచ్చితంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గతంలో 2019లో ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం చంద్రబాబు నాయుడు గారు ప్రజా తీర్పుని గౌరవిస్తూ ఆయన ఒకే ఒక మాట మాట్లాడి, ఎప్పుడు కూడా అది కూడా మాట్లాడేవారు కదా. గతంలో ఎప్పుడు ఏం జరిగినా మేము ఎంత ఘోరంగా ఓడిపోయేంత ప్రజలు వ్యతిరేకత పెంచుకున్నారా మా పరిపాలన అట్లా అనేటువంటిది వాపోయాడు తప్ప ప్రజలు నిందించలేదు, ఈవీఎంల మీద నెట్టలేదు. ఇది ఆయన ప్రజల పట్ల ఆయన గౌరవం, తీర్పు పట్ల ఆయనకున్న మర్యాద. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఏమో దేవుడి స్క్రిప్ట్, ఓడిపోయిన తర్వాత ఏమో ఇక రకరకాల మోసం చేశారు, మా హామీలు ఇచ్చారు, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ వచ్చాడు. అయితే ఆయనకి ఏంటంటే వాళ్ళ అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే ఆయన మా సింహం సింగిల్ గా వస్తుంది, లేకపోతే మా ఓడు పులి అన్నప్పుడు ప్రజలు అది పులి కాదు కాగితం పులి అని చెప్పి చూపించారు. సింహం సింగిల్ గా వస్తున్నారు కదా, రా అయితే సింగిల్ గా అనేటువంటిది ప్రజలే ఆయనకి అవకాశం ఇచ్చారు. ఆ రెండు కూడా విఫలమయ్యాడు. ఆయన ఒక మాట చెప్తానండి, రాజకీయంగా ప్రజలను పరిపాలించే అర్హత కానీ రాజకీయాల్లో ప్రతిపక్షంగా ఉండే అర్హత కానీ ఆయనకు లేదని ప్రజలకి స్పష్టంగా అర్థమైంది. ప్రజలు ఆ తీర్పు ఇచ్చేశారు. నా అభిప్రాయం కూడా అతను శుభ్రంగా వ్యాపారం చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఆ వ్యాపారం చేసుకునే అవకాశం లేదు, అనేక కేసులు ఇరుక్కున్నాడు కాబట్టి చచ్చినట్టు రాజకీయాల్లో ఉండాలి కాబట్టి ఉంటున్నాడు. ఆయన గత 5 ఏళ్ళు తన పరిపాలనలో రాష్ట్ర ప్రజలను హింస పెట్టాడు, అరాచకం, అవినీతి, దోపిడీ, డే లైట్ రాబరీ చేశాడు. ఇవాళ పాము తన పిల్లలను తను తినేసినట్టుగా తన పార్టీనే కబలిచ్చేస్తున్నాడు. కావాలంటే చూడండి, వాళ్ళ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఆయన కానీ ఆయన స్కాముల్లోనూ స్కీముల్లోనూ భాగస్వాములైన సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆయన బాలి స్నేహితుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు ఎవరో మాట్లాడరు. జోగి రమేష్, అంబటి రాంబాబు, పేర్నాని, ఆఖరికి పెద్ద ఆయన అనుకుని కళింగాంధ్ర అంటారు, ఉత్తరాంధ్ర అంటారు కానీ కరెక్ట్ కాదు. కళింగాంధ్ర అని నేను సంబోధిస్తాను ఇక నుంచి. ఆ కళింగాంధ్రలో ఎంతో కొంత గౌరవము, అక్కడ ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా ఒకళ్ళొకరు దూషించుకోరు. కావాలంటే మీరు గమనించండి, మన రాజకీయ హిస్టరీలో ఎవరిని కూడా దూషించుకోరు. ఏమంటే రాజకీయంగా విమర్శించుకుంటారో అంతవరకు సరిపెడతారు. అక్కడ అందరూ గౌరవిస్తారు ఆయన్ని. ఇటీవల కాలంలో బొత్స సత్యనారాయణ గారి మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే దాని పట్ల టీడీపీ సానుభూతి పరులు కూడా ఆయన పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. అయితే ఆయన ఎలాంటి వాడైనా వెంటనే తన బుద్ధి బయట పెట్టుకున్నాడు, అది వేరే విషయం. బొత్స సత్యనారాయణ గారు ఆ సానుభూతికి అర్హత లేదని ఆయనంతటా ఆయన నిరూపించుకున్నాడు. ఇవన్నీ కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇలాంటి నాయకుల్ని, వాళ్ళ పార్టీ నాయకుల్ని వీళ్ళందరినీ బలి చేస్తున్నారు. వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ ట్రాప్ లో పడుతున్నారు. దాని ఉద్దేశం ఏంటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక అసలు సమాధానం చెప్పడానికి అతను అడగడానికి ఏముందండి? అడగడానికి వీళ్ళు ఏమడుగుతాడు? ఏ అంశం తీసుకున్నా ఆల్రెడీ తన గోతులో దిగిపోయి ఉన్నాడు, తను చాలా అరాచకం చేస్తున్నాడు, అవినీతి చేస్తున్నాడు. కాబట్టి అతనికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. వాళ్ళని ఏం ప్రశ్నించాడు, అందుకునే సభ సుజావుగా జరగనివ్వకూడదని కోరుకుంటాడు. అది
అసెంబ్లీలో సాధ్యం కాదు. కాబట్టి కౌన్సిల్లో కొద్దిగా సంఖ్య ఉంది కాబట్టి అక్కడ అలర్ట్ చేస్తున్నారు. గొడవ సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. బడ్జెట్ గురించి చర్చించాలి. ఏదన్నా బడ్జెట్ లో ఏ శాఖకైనా కొద్దిగా తక్కువ ఉంటే దాని గురించి డిమాండ్ చేయాలి. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని సమస్యలు పరిష్కారం అవ్వడానికి చాలా సమయం పడుతూ ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కొన్ని డిపార్ట్మెంట్లు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని గురించి ప్రభుత్వాన్ని అలర్ట్ చేయాలి. అవసరమైతే అక్కడ ఉన్న అవకతవకల్ని లోపాలని ఎత్తి చూపించి నిలదీయాలి. ఆ బాధ్యతలో తీసుకోవడానికి ఇష్టపడతలేదు. హక్కుల గురించి మాట్లాడతారు. లేదంటే ఎవరన్నా మన రాష్ట్రానికి అతిథిగా వస్తే ఆయన్ని విక్రించడానికి కూలీ డబ్బులు ఇచ్చి కొంతమంది చేత మాట్లాడించడం, పారితోషిక మేధావులు, విశ్రాంత అధికారులు, సీనియర్ జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు మాజీ శాసనసభ్యులు అత్యంత నీచంగా, జుగుప్సాకరంగా, అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది దేనికి సంకేతం అండి? వాళ్ళు ఏదైనా ఈ పిచ్చెట్ల కొట్టేస్తే పొలం కోట తీస్తారు. వాళ్ళు ముందే చెప్పాలా, నేను ఫలానా వాడిని, నేను ఇలా మాట్లాడుతున్నానని చెప్పాలా. అది కాకుండా చెప్తే వినరు, కొడితే ఏడుస్తున్నారు. దీనికి ఎలాగ పరిష్కారం? ఏం చేయాలా? టీడీపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా చేతగానే వాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చునే వాళ్ళు ఏం కాదండి. వాళ్ళకి ఒక పరిమితి, సంస్కారం, ఎవరిని ఎలా డీల్ చేయాలి, రాష్ట్రాన్ని సజావుగా నడిపించాలి, లాండ్ ఆర్డర్ కాపాడాలని చెప్పేసి వాళ్ళు అమాయించుకుంటా ఉన్నారు. చాలా ఓపికగా, సహనంతో, సంయమనం పాటిస్తా ఉన్నారు. ఇవన్నీ అరుచుగా తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అసలు కౌన్సిల్లో ఏం మాట్లాడాలి, దేనికి సంబంధం, హెరిటేజ్ ఫుడ్స్ గురించి దాని మీద కూడా మనం డిస్కస్ చేద్దాం సార్. ఖచ్చితంగా మండలిలో జరుగుతున్న దీనిపైన టీటీడీ కూడా ఒక సవివరణ ఇచ్చింది. మొత్తం అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ ఇటీవల కాలంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి, సో దానికి ఏం చేసి ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో నిన్న తీవ్ర దుమారం, చాలాసేపు కూడా అక్కడ ఇష్యూ నడిచింది. వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి సభ్యులు అక్కడ రచ్చ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్లకార్డులు ప్రదర్శిస్తూ మండల్లో హెరిటేజ్ సంబంధించినటువంటి దానిపైన చర్చించాలి, సో నయ్య సప్లై సంబంధించి టీటీడీ సంబంధించినటువంటి వ్యవహారం, అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు, వీటన్నిటి వాళ్ళ మీద చర్చకన్ని పట్టుబట్టారు. సో అది స్పీకర్ అయితే తోసిపుచ్చారు. కానీ అక్కడి నుంచి శాంతించాల. దాదాపు కొన్ని గంటల పాటు అదే రకమైనటువంటి వ్యవహారం నడిచింది. సో మంత్రులు వారించేటువంటి ప్రయత్నం చేశారు, సభను పలుసార్లు వాయిదా వేసినారు. అయినప్పటికీ కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కొనసాగడంతో ఒక దశలో కూటమి సంబంధించినటువంటి మండలి సభ్యులు కూడా నినాదాలు చేయాల్సినటువంటి పరిస్థితి, అక్కడికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మొత్తం ఈ ఎపిసోడ్ సంబంధించిన అంశం పైన టీటీడీ కూడా ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. అసలు నందిని డైరీకి సంబంధించినటువంటి అంశం ఇది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సంబంధించినటువంటి నెయ్యిని సప్లై చేస్తున్నటువంటి సంస్థ. సో 2024 నుంచి నందిని డైరీకి ఏదైతే తెప్పించారనేటువంటి వాస్తవం పైన దాదాపు 7 టెండర్లలో 4 నందిని డైరీకి దక్కాయి. ప్రస్తుతం అవసరమైనటువంటి నెయ్యిలో 62% ఆ సంస్థ సరఫరా చేస్తుంది అనేటువంటిది టీటీడీ కూడా ఇచ్చినటువంటి వివరణగా మనకు వస్తుంది. ఇది కాకుండా ఇందాపూర్ డైరీకి సంబంధించినటువంటి అంశం, ఈ డైరీకి సంబంధించినటువంటి టెండర్లు ఇచ్చారు అనేది కూడా కరెక్ట్ కాదు అనేటువంటిది టీటీడీ సంబంధించినటువంటిది ఇస్తుంది. దీంట్లో ఏ రకంగా నిబంధనలకు సంబంధించినటువంటి మార్పులు కానీ, లేకపోతే ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది, సో నెయ్యి సంబంధించినటువంటి క్వాలిటీ ఉంటేనే నెయ్యి ద్వారానే లడ్డు సంబంధించినటువంటి ఆ దేవదేవానికి సంబంధించినటువంటి ప్రసాదాలు కానీ, లడ్డూలో కూడా పూర్వం ఎలా అయితే ఉండేదో ఆ లడ్డు సంబంధించినటువంటి క్వాలిటీ, ఆ సువాసన కావచ్చు, లేకపోతే తింటున్న నాణ్యత కావచ్చు, అన్నీ కూడా ఉంటాయనేటువంటి ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకున్నాము అనేటువంటిది. అయితే ఇవాళ కూడా దీనిపైనే ఇష్యూ చేయాలి అనేటువంటిది ఆ పార్టీ వ్యూహంగా ఉందనేది తెలుస్తోంది. సో రవి గారు, ఏంటి అసలుకి ఈ అంశాన్ని మండలిలో సబ్జెక్ట్ అయినప్పటికీ అక్కడ మొత్తం కూడా ఈ టెండర్లకు సంబంధించినటువంటి అంశాన్ని హెరిటేజ్కి లింక్ చేస్తూ చర్చ పెట్టాలనేటువంటిది చేస్తున్నది. ఇవాళ టీటీడీ సంబంధించి కూడా కొన్ని వివరాలు కూడా అందించారు. ఓవరాల్గా కల్తీ నెయ్యి సంబంధించింది కుదిపేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. హిందువులు ఎక్కడుంటే అక్కడ కూడా ఇలాంటి పరిణామాల నుంచి ఇది దారి మళ్లించే ప్రయత్నమా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచినటువంటి అలవాటు, జగన్మోహన్ రెడ్డికే కదా ఆ పార్టీకి ఉన్నటువంటి అలవాటు, దొంగ అని చెప్పి అరవడం. ఎందుకంటే కల్తీ చేసింది వాళ్ళు శాసనసభలో ఎట్లానూ రావడం లేదు, శాసన మండలిలో కానీ బయట కానీ. జంతువుల కొవ్వు లేదని చెప్పింది కదా సిబిఐ అని చెప్పి మాట్లాడతారు. ఎక్కడ చెప్పిందండి? సిట్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా పేజ్ నెంబర్ 35లో వెజిటబుల్ ఫ్లాట్ అండ్
యానిమల్ ఫ్యాట్ కూడా ఉంది. అయితే యానిమల్ ఫ్యాట్ 10% కన్నా తక్కువ ఉంటే దాన్ని రికగ్నైజ్ చేసేటటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఇంకా ఇండియాలో అందుబాటులో లేవు అనేది మాత్రమే చెప్పింది. అంతేగాని యానిమల్ ఫ్యాట్ లేదని లేకపోతే వెజిటబుల్ ఫ్యాట్ లేదని చెప్పాల. అసలు వాళ్ళకి నైతికంగా జగన్మోహన్ రెడ్డికి ఆయనకి హిందువులంటే ఆయనకి ఇష్టం లేకపోవచ్చు, హిందూ మతం అంటే గౌరవం లేకపోవచ్చు, విశ్వాసం లేకపోవచ్చు, అది ఆయన వ్యక్తిగతం. కానీ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కానీ లేదా ఒక ముఖ్యమంత్రిగా కానీ ఈరోజు మనం ఏదైతే సెక్యులరిజం మాట్లాడుతున్నామో ఆ సెక్యులరిజంలో ఉన్నటువంటి అన్ని మతాలని, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలను కూడా సమానంగా గౌరవించాలి. ప్రతి ఒక్క ఎవరి మతాలను విశ్వాసాలని కాపాడాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. ఒక ప్రభుత్వ అధినేతగా ఉంటూ ఆ రోజు ఆన్ చెన్నాన్న గారినే టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టి నిబంధనలు మార్చారు. అసలు ఎందుకు నిబంధనలు మార్చారో దానికోసం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడు, వైవి సుబ్బారెడ్డి చెప్పడు, లేదా ఆ మండలి సభలో కూడా మాట్లాడరు. ఈవెన్ బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు కూడా ఇందాకే అడుసుమల్లి శ్రీనివాస్ గారు చెప్పారు. జనరల్గా మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇప్పుడున్నటువంటి వైసీపీలో కొంత చీప్ బ్యాచ్ వచ్చి కొందరు ఏవైనా వ్యక్తిగతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారేమో కానీ చాలా హుందాగా రాజకీయాలు చేసేటటువంటి ప్రాంతం ఆయన చెప్పినట్టుగా ఉత్తరాంధ్ర కాదు, అది కళింగాంధ్ర ప్రాంతవాసులు. అయితే దానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్ అందరూ కూడా కలిసికట్టుగా రాజకీయాల వరకే పరిమితం చేసి ఒక హుందాతనంతో రాజకీయాలు నడిపేటటువంటి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో అందరూ పడతారు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిలో బాచటగా ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా మాట్లాడరు. ఎవరైతే వీళ్ళు జగన్మోహన్ రెడ్డితో పాటుగా అవినీతిలో ఇంకా చేయి కలపని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడిస్తూ ఉంటారు. ఇది అడుసుమల్లి శ్రీనివాస్ గారు చెప్పింది, ఇది వాస్తవం. ఇది ఈరోజు శాసనమండలిలో వాళ్ళు చెప్పేదానికి మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం. ముందు వాళ్ళు హెరిటేజ్ గురించి, అసలు హెరిటేజ్ ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసిందా? హెరిటేజ్ ఏమైనా టీటీడీకి నెయ్యి సప్లై చేసిందా? ఏ రోజైనా చేసిందా? ఈరోజు అక్కడ చాలా స్పష్టంగా టీటీడీలో వాళ్ళు టెండర్లు ఎవరు పిలిచారు, టెండర్లు ఎవరు పార్టిసిపేట్ చేశారు, ఎవరు ఎన్ని ట్యాంకులు సప్లై చేశారు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా టీటీడీ బోర్డు చూస్తుంది. టీటీ బోర్డు చాలా స్పష్టంగా వాళ్ళ ఆధారాలతో సహా అన్ని ఇచ్చారు. అవును ఈరోజు ఇచ్చారు. నిర్వహించారు టీటీడీ బోర్డు. టెండర్లలో 7 డైరీలు పార్టిసిపేట్ చేస్తే అందులో వాళ్ళు నిబంధనలు, నాణ్యత ఇన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత నందిని, మదర్ డైరీ, సంగం డైరీ, ఇందాపూర్ డైరీలకు మొత్తం ఇచ్చారు. సో వాళ్ళు అనేది ఇందాపూర్కి మొత్తం ఇచ్చారు. దాని తర్వాత దాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని ఏదో మార్కెటింగ్ హెరిటేజ్కి సంబంధించిన దానిపైన ఆరోపిస్తున్నారు. అట్లనే రేట్లకు సంబంధించిన విషయంలో కూడా 2016లో ఆవు పాల ధర ఎంత, సో ఇప్పుడు ఉన్నటువంటి ఆవు పాల ధర ఎంత అని దాన్ని దృష్టిలో ఉంచుకొని రేట్లు పెంచాము అనేటువంటిది కూడా టీటీడీ ఇచ్చినటువంటి క్లారిటీ. అప్పుడు తక్కువ రేటు ఉంది కాబట్టి 278, ఇప్పుడు రేటు మారింది కాబట్టి 658 అనేది టీటీడీ చెప్తుంది. అవును, వాస్తవం అండి. ఇప్పుడు జస్ట్ ఇప్పుడే నేను మీ ఏబిఎన్ స్క్రోలింగ్లో కింద చూస్తున్నానండి. విశాఖ పోర్ట్లో 2 బర్త్లకి టెండర్లు పిలిస్తే 2 కంపెనీలు వాళ్ళు 1 పైసాకి చేస్తాం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అని చెప్పి ఇప్పుడే జస్ట్ మీ స్క్రోలింగ్ చూస్తాం. ఇజ్ ఇట్ పాసిబుల్? అంటే వాళ్ళు ఎలా నిర్వహిస్తారండి? నిబంధనలు అనేటటువంటిది టీటీడీలో ఉన్న నిబంధనలు ఏంటి? క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ కాకుండా ఆవు పాలుతో తయారు చేసిన నెయ్యిని సప్లై చేయడానికి ఈ రోజు ఉన్నటువంటి ఆవు పాలు ధరనే కాకుండా ప్రాసెసింగ్ ఛార్జెస్ని అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మాత్రమే ధరను నిర్ణయించాలి. ఎవరో వచ్చి నేను రూపాయికే ఇస్తానంటే ఈరోజు ఇప్పుడే నేను చూస్తూ ఉన్నాను 2 బర్తల్ని విశాఖ పోర్ట్లో 1 పైసాకే ఓఎండ్ఎం ఆపరేషన్ చేస్తామని చెప్పి టెండర్లు వేశారండి. అవి ఇట్ ఈజ్ పాసిబుల్. అలాగే నేను మన శ్రీకాకుళం జిల్లాలో ఈ కేజీబీబీ పాఠశాలలో కాయగూరలు మేము సప్లై చేయడానికి ఆయన ఒక టెండర్ 1 పైసాకే సప్లై చేస్తా ఉన్నాడు. అధికారులు ఏమో దాన్ని ఆమోదించారు. ఈరోజు ఏమవుతున్నాయి, పిల్లలకి సరైన తిండి లేకుండా అయిపోయింది. అంటే అధికారులు కూడా ఇక్కడ గమనించాల్సింది క్వాలిటీ, క్వాంటిటీ అండ్ వాట్ ఆర్ ద ప్రైసెస్ ఇన్ ది మార్కెట్. మనమే ఈరోజు రైతు బజార్ ధరల్లో మార్కెట్లు మనం నిర్ధారిస్తున్నాం. అంటే మార్కెట్ ధరల్ని మనం బేస్ మార్క్గా పెట్టుకొని ప్రాసెసింగ్ ఛార్జెస్ అప్పుడే క్వాలిటీ అనేటటువంటిది వస్తుంది. మనం ధరలు తగ్గించేసామంటే క్వాలిటీ ఎలా వస్తుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు
70 రూపాయలు తయారు చేసి కెమికల్స్తో తయారైనటువంటిది ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ని కాస్త కలిపి తయారయ్యేటటువంటి 70 రూపాయలు తయారవుతుంది. దాన్ని 270 రూపాయలకి వాళ్ళు కొనుగోలు చేసినట్టు చేశారు. అంటే ఒక్కొక్క లీటర్, ఒక్కొక్క కేజీ దగ్గర రమారమి 150 రూపాయలు, 170 రూపాయలు వాళ్ళు కమిషన్లు కక్కుతిపడి ఆ రోజు హిందువుల తాలూకా మనోభావాలను దెబ్బతీశారు, హిందువుల తాలూకా మత విశ్వాసాలని మట్టగలిపారు. ఈరోజు అది కాదే. ఈరోజు హిందాపూర్ అనేటటువంటిది ఒక ఏజెన్సీ, వాళ్ళు ఎప్పుడూ పార్టిసిపేట్ చేస్తున్నారు. దే ఆర్ సప్లయింగ్. ఎవరికి ఎంత క్వాంటిటీ ఇవ్వాలా, ఎవరికి ఎంత ఎలిజిబిలిటీ ఉంది, ఎవరు పాల సేకరణ ఎంత ఉంది, అక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి. నందిని డైరీ, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ డైరీ ఇన్ కర్ణాటక. వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళకి పాల సేకరణ ఎంత ఉంది, మినిమం ఆఫ్ పాల సేకరణ ఎంత ఉంది, దాని ద్వారా ఎంత వాళ్ళు నెయ్యిని తయారు చేయగలరు, ఎంత సప్లై చేయగలరు. దీస్ ఆర్ ఆల్ పారామీటర్స్. అన్ని పారామీటర్లు చూసుకొని టీటీడీలో ఉన్నటువంటి ఎవాల్యుయేషన్ కమిటీ ఏదైతే ఉంటుందో, ఎవాల్యుయేషన్ కమిటీ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ధరను నిర్ణయించారు వాళ్ళు. ఇందులో కేవలం అంటే హెరిటేజ్కి ఎంత దీనికి సంబంధం ఏంటి? అవును, ఆ ఆర్గనైజేషన్ దీనికి సంబంధం ఏంటి? అంటే మోకాలను చూపించి ఇది బోడిగుండు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే అది బోడిగుండు అయిపోతుందా? రైట్, మోకాలే బోడిగుండే. రైట్, డిస్కస్ చేద్దాం సార్. ఖచ్చితంగా మనం చాలా అంశాల్లో చూసాం. జరిగింది ఒకటైతే తర్వాత చేసినటువంటి ప్రకటనలు కూడా చూసాం. నారాసుర రక్త చరిత్ర దగ్గర నుంచి ఇప్పుడు జరుగుతున్న పరిణామం హెరిటేజ్ దాకా తీసుకు మనం చూస్తున్నాం. సో నెయ్యి సంబంధించినటువంటి అంశం పైన, లడ్డు ఎపిసోడ్ పైన చర్చకు దారితీయాలని చెప్పి నిన్నంతా కూడా చాలాసేపు ఆందోళనలు, నిరసనలతో అక్కడ వ్యవహరించినటువంటి పరిస్థితి. తర్వాత ఇవాళ కూడా అదే విధంగా ముందుకెళ్లేటువంటి పరిస్థితి వాళ్ళలో కనిపిస్తోంది. సో ఈ అంశంలో టీటీడీ సంబంధించి కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇప్పుడు సవరించినటువంటి అంశాలు, అసలు ఆరోపణలు ఏంటి, వాస్తవాలు ఏంటి అనేటువంటిది. వెంకటేశ్వరరావు గారు, ఏంది ప్రస్తుతం అంటే గతంలో లేదా జరిగిన పరిణామాలని, లేదా సిట్ రిపోర్ట్ తర్వాత ఇటు వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి దాంట్లో చిక్కుకున్న తర్వాత ఇది బయటపడేటువంటి ప్రయత్నమా, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న దానిపైన చర్చించాలన్నా, లేకపోతే ఏమన్నా సూచించాలన్నా, ఏంటి అసలు? సార్ ఇప్పుడు ఇందాక ఉన్నట్టుగా అసలు వీళ్ళకి అవగాహన అనేది ఎంతవరకు ఉందనేది అర్థమవుతుంది కదా. అసలు అక్కడ ఎజెండా ఏంటి, మయం మాట్లాడతారు అంటే ఎంత దౌర్భాగ్యం అంటే అండి. మన రాజకీయాలు ఎట్లా దిగజారిపోయిన చూడండి. పక్కనే దేశం ముందుకెళ్తుంది, టెక్నాలజీ పెరుగుతుంది, అన్ని అవుతుంది. ఇందాక రవికుమార్ గారు అన్నారు టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి ఏ ఆధార్ కూడా పెట్టాము కానీ అవన్నీ పెరుగుతున్నాయి, బాగానే ఉంది. కానీ అక్కడ కూర్చున్న రాజకీయ నాయకులు అంతా దిగజారిపోతున్నారు చూడండి. అసలు రాజకీయాలు దిగజారిపోతున్నాయి అనుకోండి. చూసాం తెలంగాణలో 4 పార్టీలు ఒకరితో ఎట్లా పొత్తు పెట్టుకుంటారు అనేది సీట్ల కోసం. అంటే ఎంతగా దిగజారిపోయింది అనే దానికి ఇది ఒక ఉదాహరణ ఇవ్వాలి. అసలు ఈ ఎజెండాలు ఏమున్నాయి, ఏం మాట్లాడతారు, చర్చించవలసింది దేని గురించి చర్చించాలి? అక్కడ చర్చించవలసి వస్తే గత 5 సంవత్సరాల్లో సాక్షి పేపర్కి, సాక్షి మీడియాకి ఇచ్చినటువంటి యాడ్స్ గురించి చర్చించాలి. ప్రజాస్వామ్యని ఎట్లా వన్ సైడ్ ఇచ్చారని. లేదు, జగనన్న ఇళ్ల పేరుతో భారతీయ సిమెంట్స్ కి ఎన్ని ఆర్డర్లు ఇచ్చారు, ఎంతవరకు ఇవ్వాలి, ఎంతవరకు ఇచ్చారు, అవి చర్చించాలి. అరే తిరుమల తిరుపతి లడ్డు గురించి మీరు అసెంబ్లీలో మండలిలో చర్చించేది ఏంటి సార్? అది ఒక ధార్మిక సంస్థది. ఇక్కడ మన సెక్యులరిజం కదా, మన రాజ్యాంగం సెక్యులరిజం అని చెప్తున్నప్పుడు ఒక మతానికి సంబంధించింది అది. అక్కడ ఏమైనా అవకతవకలు ఉంటే వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, ఆ కంప్లైంట్ ప్రకారం జరుగుతుంది. అది తీసుకొచ్చి మీరు అసెంబ్లీలో చర్చించేదంటే ఎవరు మనోభావాల గురించి మాట్లాడతారు మీరు? ఒక మతానికి సంబంధించిన మనోభావాలకు సంబంధించింది అదే అసెంబ్లీలో చర్చించాల్సింది. అది యావత్తు ప్రజలకు సంబంధించింది కదా. యావత్తు ప్రజలకు సంబంధించింది ఏంటి? సాక్షి పేపర్కి మీరు ఎంత దోషి పెట్టారు గతంలో, విరుద్ధంగా ఎంత దోషి పెట్టారు, సాక్షి ఛానల్కి ఎంత ఎన్ని యాడ్లు ఇచ్చారు, పేపర్కి ఎన్ని యాడ్లు ఇచ్చారు, అది చర్చించండి. లేదు భారతీయ సిమెంట్స్ కి మించి ఎంత ఆర్డర్ ఇచ్చారు, మీరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, దాని గురించి చర్చించండి. అవి కదా మా వాళ్ళు కూడా ఎక్కడ మిస్ అవుతున్నట్టున్నారు. లేపాల్సిన అంశాలు లేపట్లేదేమో మా కుటుంబ నాయకులు కూడా అనిపిస్తుంది నాకు. అప్పుడు ఏ విషయాలు అలా జరుగుతుంది అనుకుంటున్నారు? అసలు ఇప్పుడు తిరుమల లడ్డు గురించి వాళ్ళు మాట్లాడితే ఇప్పుడు మా వాళ్ళు ఎందుకు మాట్లాడకపోతారు? గతంలో జరిగినటువంటి సాక్షి పేపర్ కి కానీ లేకపోతే భారతీయ జనతా అది కదా చర్చించవలసింది. అది కదా ప్రజల సొమ్మును దోచుకుంది. అది కదా ఇక్కడ తిరుపతి సంబంధించి ప్రజల సొమ్ము కాదు అది, అక్కడ ధార్మిక సమస్య, దాని సొమ్ము అది. ప్రజలు ఇచ్చినటువంటిది ఒక మతానికి సంబంధించింది. అది దానికి అవకతవకల మీద దాని మీద ఆల్రెడీ జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది, కేసులు పెడతారు, టీటీడీ వాళ్ళు కేసులు పెడతారు, జరుగుతాయి. అవి కాదు కదా అసెంబ్లీ చర్చించాల్సింది. అసెంబ్లీ చర్చకు రావాల్సింది ఇవి కదా, వీటిని కదా తీసుకెళ్లాల్సింది. అందుకని అయిపోయింది. ఎంతగా దిగజారిపోయారంటే రాజకీయ నాయకులు అసలు ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడకూడదా లేదు. వీళ్ళకి ప్రజలు ఓట్లేశారు, డబ్బులు ఇచ్చి ఓట్లు కొన్నారు, ఆ దెమ్మతో అక్కడ పోతాను ఏదో ఒకటి మాట్లాడతారు, లేదంటే మాట్లాడుకుని బయటకు వస్తారు.
అసెంబ్లీలో పోయారు కదా బయటికి శాంతం, అసలు శాసన మండలి ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతున్నాడు. అంటే ఇందాక చెప్పినట్టుగా మనకి అవగాహన లేదు, అసలు ఏం గురించి చర్చించాలో తెలియదు. ఏదో ఒక రకంగా వెళ్ళంటే పొద్దున లేసి చెప్పాను, నా మీద కేసు లేకుండా దేవుడిని పెట్టుకుంటూ అక్కడ పోయామన్నా తొందరగా 5 గంటల 4 గంటలు ఎప్పుడైపోతుందని చెప్పేసి అక్కడ కూర్చుని టైం చూసుకుంటూ ఏదో ఒకటి మాట్లాడుతున్నారు తప్పితే అసలు శాసనసభ సమావేశాలు ఎన్ని కోట్లు ప్రజాస్వామ్యంలో పెట్టి మీరు కూర్చుని ఏం మాట్లాడుతున్నారు? ఏమి మాట్లాడాలి? అక్కడ రాష్ట్రం గురించి ఏమి చట్టం చేశారు? ప్రజలకు అవసరమైనటువంటి ఏ యొక్క నిబంధనలు తీసుకున్నారు? ఏం తీసుకున్నారు? ఏం సంస్కరణ చేశారు? అరే అది మొత్తం పోయినాయండి. గతంలో లాగానే గతంలో వాళ్ళు వచ్చి పాటలు పడుకుని అయితే ఇప్పుడు వచ్చి వాళ్ళు గొడవ చేస్తుంటే మా వాళ్ళు కూడా నిజంగా దాన్ని ఏమైనా ప్రోత్సహిస్తున్నారేమో, దీటుగా సమాధానం చెప్పట్లేదా అని ఒక అంటే ఐ మీన్ కొంచెం కూటమిలో ఉన్నాం కాబట్టి నాకు అనిపిస్తుంది పౌరుడుగా. రవికుమార్ గారిని చెప్పాలి దాన్ని కూడా. అదే రవికుమార్ గారిని అడుగుదాం, ఆయన సభలో ఉన్నారు కాబట్టి. ఆయన కూర్చున్నటువంటి స్పీకర్ గారు ఎందుకు పర్మిట్ చేస్తారు? లేదా అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు వాళ్ళ చైర్మన్ అయితే పర్మిట్ చేస్తారా? దానికి ఉన్నటువంటి గవర్నమెంట్ తరఫు నుంచి మాట్లాడాలి కదా. చైర్మన్ కూడా పర్మిట్ చేయలే నిన్న, ఆయన చర్చకి అవకాశం ఇవ్వాలి. బయట తీసుకెళ్ళండి, ఎందుకు వాళ్ళు అక్కడ కూర్చుని? అది కదండి, మీరు నాకు ఆవు కథ చెప్పాలన్నప్పుడు ఆవు కథ చెప్పాలి, నేను కుక్క కథ చెప్తానా? ఆవుల గురించి కదా చెప్పాల్సింది, కుక్క గురించి కదా చెప్పాల్సింది. ఇక్కడ మీరు ఒకదానికి సంబంధాలు కూడా మాట్లాడుతున్నప్పుడు ఎందుకైనా దాని గురించి చర్చ అసలు దాని గురించి ప్రజలకు సంబంధించి పెట్టేది. ఓకే, ఇప్పుడు అసెంబ్లీ జరిగితే మళ్ళీ టీఏలు ఇస్తారు, డిఏలు ఇస్తారు, ఎలిమెంట్స్ ఇస్తారు, ఎన్ని వాళ్ళ సమయం ఓట్లేదు. ఇక్కడ బాధ వస్తుందండి, ఒకసారి బాధ వస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి బాధ వస్తుంది. వెరీ సారీ చెప్తున్నాను కదా. ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారు, వీళ్ళకి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. మళ్ళా స్థానిక సంస్థల్లో కూడా, స్థానిక సంస్థలు ఇప్పుడు 11 ఇచ్చారు. స్థానిక సంస్థల్లో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యాగికి నేను తెలిసి చాలా సార్లు వాళ్ళు నామినేషన్ అయితే కూడా రారని అనిపిస్తుంది. ప్రజలు కూడా అర్థం చేసుకుని జనసేన పార్టీ తరఫున నేను కోరుతున్నాను. ఎందుకంటే మేము వచ్చింది రాజకీయాల్లోకి ఒక మార్పు తీసుకొద్దామని, ఇలాంటివి కాదు. నాశనం అయిపోయినటువంటి వ్యవస్థను మారుద్దామని ఒక ఆలోచనతో జనసేన పార్టీ మేమందరం ముందుకు వచ్చాం తప్పితే ఇంకా ఇదే ధోరణి వెళ్తే ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒకసారి ప్రజలు అర్థం చేసుకుని వీళ్ళందరినీ కూడా ప్రజలకు చీకొట్టాలి, అప్పుడు కానీ కూడా బుద్ధి రాదు. శ్రీనివాసరావు గారు, రవి గారిని అడిగే ముందు అసలు ఈ టీటీడీ సంబంధించినటువంటి అంశం అసలు వాళ్ళు అడుగుతున్నటువంటిది లేదా జరుగుతున్నటువంటిది చూస్తుంటే అసలు మొత్తం వ్యవహారాన్ని ఇదంతా డైవర్ట్ చేసేలాగా కనిపించట్లేదా? సో టీటీడీ చాలా వివరంగా ఇవాళ ఏ డైరీకి సంబంధించినటువంటి అంశంలో ఎప్పుడు ఎంత టెండర్ ఇచ్చారు, ఏ సంస్థలు అసలు పార్టిసిపేట్ చేశాయి, 7 డైరీల్లో నందిని కావచ్చు, మదర్ డైరీ, సంగం డైరీ, ఇందాపూర్ డైరీలకు సంబంధించినటువంటి ఎంతంత క్వాంటిటీ ఇచ్చాం, ధరలు ఎందుకు సవరించాల్సి వచ్చింది, ఈ ధరలు సవరించేటప్పుడు కూడా ఎన్డీడీబీ సంబంధించినటువంటి సూచనలు, ఓవరాల్గా తీసుకున్నటువంటి పరిణామాల మీద కూడా వాళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి. అసలు దీని ద్వారా ఆ ఎపిసోడ్లో నుంచి, కల్తీ ఎపిసోడ్లో నుంచి వైసీపీ చేసుకునేటువంటి ప్రయత్నాన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇక్కడ మీకు రవికుమార్ గారు చెప్పిన మాట, బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టారన్నారు కదా, అదే అక్షర సత్యం అండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఒక రకమైన అయోమయం పరిస్థితిలో ఉన్నారు వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు ఆందోళన కూడా ఉంది అదనంగా. ఏంటంటే అన్ని కేసులు కూడా ఆయన బొమ్మ ముందుకు వచ్చాయి. ఆయన కరెక్ట్ గా కంప్లీట్ ఏదైతే దర్యాప్తులు జరుగుతున్నాయో అన్ని కేసులు ఇంకా 90% అలాగే ఉన్నాయి. ఒక 10% వీళ్ళు ముందుకు మూవ్ చేశారు. అది కూడా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి గోతులో పడిన కేసులకి వీళ్ళు ఈ 19 మాసాలు కూడా వీళ్ళు ఎంతసేపు అభివృద్ధి సంక్షేమం చూసుకున్నారు తప్ప వీళ్ళ సంగతి చూద్దాం అనేటువంటి ఆలోచనే పెట్టుకోలేదు. అయినా సరే వాళ్ళంతరాలు ప్రతి కేసులోనూ వాళ్ళంతరాలు లేదా కోర్టు డైరెక్షన్ లో వెళ్తా ఉన్నారు. చూసుకోండి, అరకామణి అయినా, లడ్డు నకిలీ నెయ్యి విషయంలో అయినా, మద్యం స్కామ్ అయినా, ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందుకు వచ్చి ఆగిని దాంట్లో చాలా ఆందోళన ఉంది అతనికి. ఆ విషయంలో వాళ్ళకి వాళ్ళ జీవితం అంతా కూడా, రాజకీయ జీవితం అంతా రివర్స్ టెండరింగ్, పరిపాలన అంతా రివర్స్ కాబట్టి ఇక్కడ కూడా రివర్స్ లో వెళ్తా ఉన్నారు. ఇక్కడ బొత్స సత్యనారాయణ గారిని ఎరేసాడు. ఇక్కడ అందరూ కూడా ఆయన కూడా ఆలోచించుకుని మాట్లాడాల్సింది. ఆయన హెరిటేజ్ ప్యాకెట్లు చూపిస్తా ఆయన దాని గురించి మాట్లాడతారు. అది అంత దాని క్లియర్ గా ఉన్నది. ఇక్కడ ఇందాపూర్ అనేటువంటిది వాళ్ళ దగ్గర నుంచి తయారు చేస్తారు, వీళ్ళందరూ మార్కెటింగ్ చేస్తారు అనేటువంటి స్పష్టంగా ఆ ప్యాకెట్లలో రాస్తుంది. బ్రిటానియా కంపెనీ కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటుంది, మామూలు మిల్క్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటారు. అంటే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి బినామీలా ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు? అర్థం ఎప్పుడు ఒకే పాట. వాళ్ళు కొంత ఆ సిలబస్ మార్చుకోవాలి. సిలబస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఒకే సిలబస్ వాడుతున్నారు. ఈ రాజకీయం మారిపోయింది, నాయకులు మారారు,
ప్రజల మనోభావాలు మారినాయి, వాళ్ళ ఆలోచన విధానం మారింది, సమాజం ఎంతో ముందు ఈ 20-25 ఏళ్లలోనూ. అయినా సరే ఇంక అదే పద్ధతి, పాడిందే పాట రాని కొంతమంది మనుషులను పెట్టుకుని హైదరాబాద్, ఆంధ్రలో అక్కడ ఇక్కడ కూడా కొంచెం మేధావుల కింద పేరు తెచ్చుకోవడం, ఆ తర్వాత నుంచి ఈ రంగం మొదలెట్టడం, విషయం చెమ్మటమే వాళ్ళకి అభ్యాసం అయిపోయింది. అక్కడ అతను సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నాడా, మాజీ శాసనసభ్యులా, లేకపోతే సీనియర్ జర్నలిస్టా, ఏది ఆలోచన లేదు. అక్కడ ఈయన బిల్ గేట్స్ గారు ఎవరో వస్తే ఆయన గురించి సమోసాల గురించి మాట్లాడుతున్నారు. ఎంత సిగ్గులేనితనం అండి. 40 కోట్ల ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకుని బుద్ధి, జ్ఞానం, మానం, మర్యాద, అభిమానం లేకుండా, సిగ్గు లేకుండా అనుభవిస్తా ఫైబర్ నెట్ నుంచి వాళ్ళందరికీ జీతాలు, ఇంట్లో పని వాళ్ళందరికీ జీతాలు ఇప్పించుకుని 3 కోట్ల రూపాయలు ఎగ్గ పప్పలకి, 3 కోట్ల రూపాయలు సమోసా టీలకి వాడి, అదంతా ఎందుకు అనుకుంటున్నారో, వీళ్ళు కొట్టేసిన నకిలీ మద్యం, ఆ నాసిరకం మద్యం అమ్మినప్పుడు ప్రభుత్వమే వ్యాపారం చేస్తుందని జగన్మోహన్ రెడ్డి చేసిన దురాగతంలో వచ్చిన లిక్విడ్ క్యాష్ లెక్క పెట్టడానికి వాడిన వాళ్ళందరికీ ప్రభుత్వం సొమ్ముతో డబ్బులు తినిపించాడు. ఇది పొరపాటు ఎందుకు వస్తుందంటే వాళ్ళు ఇంటికి ఎగిరెగిరి పడుతున్నారంటే, సాధారణంగా పులచేప కొత్త నీరు వచ్చినప్పుడు ఎగిరెగిరి పడతా ఉంటది. పులచేప కాబట్టి ఎగిరెగిరి పడిందని వెంటనే పులుసు చేసేస్తాం మనం. వీళ్ళ పులుసేయక వీళ్ళ అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, భవిష్యత్తుకు భరోసా కార్యక్రమంలో నిమగ్నమై ఉండటం వల్ల వీళ్ళందరికీ నోళ్లు లెగుస్తున్నాయండి. ఈ రకమైన ఆ సిలబస్ ను వాడుతున్నారు. వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళు జైల్లో ఉండాల్సిన వాళ్ళు, బయట ఉండాల్సిన వాళ్ళు ఎవరు లేరండి ఇందులో. అలాగే ఎవరి మీదైనా కేసు పెడితే లబోదీపోమంటే కులం ఘాటు పట్టిన పరిగెత్తుకొస్తా ఉన్నాం. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని ఆదిలోనే అణిచివేయకపోతే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదం అండి. ఎందుకంటే అభివృద్ధి వేగం పెంచుకుంటది. ఈ రాష్ట్రాల్లో నాయకులకి వారి పాలనలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఇలాంటి పట్టించుకుని తీరిక కూడా ఉండకపోవచ్చు. ఇంకా ఆర్థిక సంక్షోభం ఉంది, ఎక్కడికక్కడ దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్లా గడుపుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అటువంటిప్పుడు ఈ డిస్టర్బెన్స్ ఉండకూడదు. కానీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా రాజకీయ. చాలా కష్టం అండి. ఇప్పుడు పూర్తిగా అసలు వదిలేస్తాం, దీన్ని పట్టించుకొని ఏం జరుగుతుందా అంటే కూడా కుదరదు కదా. మీకు ఒక విషయం చెప్తాను శ్రీహరి గారు, వీళ్ళకి పాపభీతి లేదు, అసలు ఏ రకంగానూ పరమత సహనం లేదు, హిందువులంటే గౌరవం లేదు, ప్రజలంటే అసలు బాధ్యత లేదు. సాక్షాత్తు కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల అపచారం చేసి ఆ సంస్థకి అప్రదిష్ట తీసుకొచ్చి ఏమాత్రం నదురు బెదురు లేకుండా కరుణాకర్ రెడ్డి మొదలు పెడితే వీళ్ళందరూ కూడా విక్కిరిస్తా మాట్లాడుతుంటే ఈ రాష్ట్రంలో పార్టీల నాయకులకి, కార్యకర్తలకి, సాధారణ ప్రజలకు కూడా కొత్త ఉడికిపోతా ఉందని, దీనికి పరిష్కారము, పరిహారము, ఉపశమనం ఎప్పుడు లభిస్తుందని వెయిట్ చేస్తా ఉన్నారండి. ఇది బ్లాస్ట్ అవ్వకూడదు. దీనికోసం ప్రభుత్వం దీని పట్ల కూడా బాధ్యత తీసుకోవాలా. టైం అవుతుంది సార్. ఏంటి గాది గారు? ఇప్పుడు నేను ఎందుకంటున్నానంటే, తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్ అనేది రాష్ట్ర బడ్జెట్ కాదండి. ఇది ఇక్కడ మనం అసెంబ్లీలో చర్చించాలి, శాసనమండలిలో చర్చించాలి, కానీ రాష్ట్ర బడ్జెట్ గురించి చర్చారు. రాష్ట్ర బడ్జెట్ ఎవరు దోశారు? సాక్షి పేపర్ ను భారత సిమెంట్ దోషం, దాని గురించి చర్చించండి. హెరిటేజ్ దా, హిందూపూర్ దా అనేది వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం చూసుకుంటారండి. మీరు శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ గురించి మాట్లాడతారా, లేదా ప్రైవేట్ కంపెనీ గురించి మాట్లాడతారా? మీరు వాళ్ళకి అది తిప్పుకొట్టడంలో మా వాళ్ళు ఎందుకు అవుతారా అది నేను ఇందాక చెప్పిపోయింది. రైట్. రవి గారు ఏం చెప్తారు? సో ఎక్కడ ఏదైనా మిస్ అవుతుంది, కొన్ని విషయాల్లో ధీటుగా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అనేది కుటుంబంలో ఉన్న చెప్పక తప్పదు అనేది గాది వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు. అంటే శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ మాకు బిజినెస్ అడ్వైజరీ రూల్స్ ఉంటాయి కొన్ని. ఆ బిజినెస్ దీని ప్రకారమే ముందుకు పోవాలి. ఎందుకంటే మాట్లాడాలంటే మనం మాట్లాడచ్చు, కానీ ప్రతిపక్షం ఏంటంటే కేవలం వాళ్ళు అక్కడ మేము ఏదో 4 ఎక్కువ ఉన్నాం కాబట్టి సభను మేము గందరగోళం పరుస్తాం, సభలో మేము అలజడి సృష్టిస్తాం, సభను మేము జరగకుండా చేస్తాం అనేటటువంటి ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఇక్కడ 10 మందే ఉన్నారు కాబట్టి 10 మంది వచ్చి ఇక్కడ సభని స్టాల్ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి ఇక్కడేమో అసలు సభకే రాకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని చెప్పి డొంక తిరుగుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడేమో సభలోకి వెళ్ళి సభలో ప్రజల అంశాలు కానీ ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశాలు కానీ రాకుండా చేయాలనేటటువంటిది కుట్ర. ఇది కుట్రకోవడమే తప్ప ఇంకోటి కాదు. వారు చెప్పినట్టుగా హిందాపూర్ కానీ లేకపోతే నందిని డైరీ కానీ ఇంకోటి కానీ చాలా కంపెనీలు పార్టిసిపేట్ చేసిన తర్వాత వారికి అనుగుణంగా ఉన్నటువంటి దాని నుంచి ఎన్నో పర్చేజ్ చేస్తారు. ఇప్పుడు వాడు నెయ్యి తయారు చేసేటప్పుడు హిందాపూర్ కంపెనీ కూడా అనేక ఇంగ్రీడియంట్స్ వేరే కంపెనీల నుంచి కొనుగోలు చేస్తారు. అయితే అవన్నీ వాటికి బెనామీనా? అది ఆ కంపెనీలకి హిందాపూర్ కంపెనీ బెనామీనా?
అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు ఈవెన్ ఒక మాడ్యూల్ ఆఫ్ ఇది మెడిసిన్ తయారు చేసేటప్పుడు కూడా అనేక మాడ్యూల్స్ డిఫరెంట్ కంపెనీల దగ్గర తీసుకుంటారు వాళ్ళు. అయితే వాటన్నిటికీ అది బెనామీ కంపెనీనా? అంటే జగన్మోహన్ రెడ్డి కూడా భారతీయ సిమెంట్స్ నుంచి సప్లై చేసేటప్పుడు వేరే కంపెనీలు తీసుకున్నాడు. అయితే దానికి అది బెనామీ కంపెనీనా? ముందు భారతీయ రెడ్డి గారిని అడిగి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. అది బెనామీ కంపెనీ అని ఒప్పుకుంటే అప్పుడు అన్ని బెనామీ కంపెనీలుగా వస్తాయి. అంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక వితండవాది. మనం పాజిటివ్ ఇది సూర్యుడురా బాబు అంటే సూర్యుడు కాదని మాట్లాడతాడు. అంటే అతని మాటల్ని అందుకనే ప్రజలు అతన్ని చేత్కరించారు. 5 సంవత్సరాలైనా సరే ఆయనకి పరిపాలన ఇచ్చినా సరే ప్రజలు చేత్కరించడానికి, ఇంత భారీ స్థాయిలో చేత్కరించడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అనైతికమైనటువంటి చర్యలు. అనైతికమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేటటువంటి చర్యలు కూడా అనైతికంగానే వస్తాయి. ప్రజాస్వామ్యబద్ధంగా లేనటువంటి ప్రతి చర్య కూడా ఇది అనైతికంగానే వస్తుంది. అటువంటి చర్యలను చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చేత్కరించారు. అయినా ఆయనకి బుద్ధి రాకపోతే ప్రజాస్వామ్యం ఇంకా గట్టిది. ప్రజలు అనేటటువంటి వాళ్ళు చాలా సహనంతో ఉంటారు, అన్ని గమనిస్తూ ఉంటారు. మనం ఎవరేం చేస్తున్నాం, ఎవరేం మాట్లాడుతున్నాం, మన తప్పులేంటి ఒప్పులేంటి ప్రజలు గమనిస్తారు. సమయం వచ్చేటప్పుడు ఆ సందర్భంలో వారు తీసుకోవాల్సిన నిర్ణయాలు వారు తీసుకుంటారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళకి వారసత్వంగా వచ్చినటువంటిది ఏంటంటే ఒక అబద్ధాన్ని మనం 1000 సార్లు మాట్లాడితే అది నిజం చేయొచ్చు అనేటటువంటి ఒక భ్రమలో ఉంటున్నారు. కానీ ఒక అబద్ధం ఒకసారి చెప్పగలం, ఒకసారి నమ్మించగలం, అన్ని వేళ నమ్మించలేం. ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహిస్తే